ఆమె అత్యాచారం చేసి పూర్తి పెట్టిన వ్యక్తి వచ్చేసి ప్రాయశ్చిత్తంగా చెప్తున్నాడు. అయినా కూడా ఓరక ఫార్మాలిటీకి వెళ్తున్నాయి అన్నీ. ఈ పార్టీకి అది వేరే రకంగా ఉండాలా. మహాత్మా గాంధీ గారిని చంపినప్పుడు ఒక కమిటీ ఏర్పరిచారు, ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారు, 6 నెలల్లో అద్భుతమైన తీర్పునిచ్చారు. అలాగ రావాలా. గాంధీ గారి కళలు కన్న భారతదేశంలో స్త్రీలు అహింసమూర్తులు, అహింస పాలనకి స్త్రీలకే సాధ్యమని గాంధీ గారు చెప్పారు. గాంధీ గారి సిద్ధాంతం అంటే అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు ఫ్రీగా తిరగాలని ఆయన బంగారుపు ఆభరణాలతో ఒంటరిగా, అప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నారు. పట్టపగలే ధైర్యంగా వెళ్ళలేని పొజిషన్ ఉంది. మన సందుకి స్కూల్స్ ఉన్నాయో లేవో, మంచి ఎడ్యుకేషన్ ఉన్నాయో లేవో, సందుకి వైన్ షాపులు తెరిచి బెల్ట్ షాపులు తెరిచి పెట్టారు. అదొకటి. దేశం సర్వనాశనం. కల్చర్ పెరిగాలకే అత్యాచారాలు ఎక్కువ పెరుగుతున్నాయి. అసలు స్త్రీల మీద గౌరవం తగ్గిపోయింది ముందు, ఓకేనా? అది అత్యాచారాలు ఎక్కువగా పెంచుతుంది. అసలు కోడిని కోసి చంపినట్టుగా ఆడపిల్లనే మానభంగపరిచి చంపి పూడ్చిపెట్టేస్తున్నారు. ఇంత ఘోరాతి ఘోరంగానా? మరి వీళ్ళు పాలిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? అది ప్రజాస్వామ్యం అంటే ఎవడపాడు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాడు. కాకపోతే రావాల్సిన వాళ్ళకి రాలా. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. స్త్రీ రక్షణే స్వతంత్ర లక్ష్యం, స్వతంత్ర మార్గం. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లో స్త్రీల గురించి, సమాన హక్కుల గురించి వివరించి దాన్ని పొందుపరచలేదని రాజీనామా చేసి బయటకు వచ్చారు. పదవి అనేది చూడలేదు. వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఆ పదవిని తీసి పారేసి వచ్చారు. ఈరోజు పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు. అంబేద్కర్ గారు లాంటి నాయకుడిని ఓడించినా కూడా ఆయన ప్రజల్ని మాత్రం గెలిపించాడు. ప్రజాస్వామ్యం పద్ధతిలో పేదవాడు కూడా తన రాజు ఎవరని, తనని పాలించే వ్యక్తి ఎవరని తనే నిర్ణయించుకునే అధికారాన్ని తన చేతికి ఇచ్చేళ్ళాడు. దాన్ని కాపాడుకోవడం కూడా చేత కాలేదు ఈరోజు. అంతేనా? ఓటు నమ్ముకోవడం వల్లే. ఇంకోటి, మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏంద్రంటే డబ్బు తీసుకొని ఓటేయడం పెద్ద తప్పు. దొంగని నాయకుడని పరిచయం చేసి, ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు అనుకో, అరే నాన్న తనే నాయకుడు అట్టని పరిచయం చేశారు ఒక దొంగని, అది పెద్ద తప్పు అయింది. ఇప్పుడు ఈ దేశానికి స్వచ్ఛంగా సేవ చేసే నాయకులు లేరు. ఒకప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని అంటాం. పంతులు గారు ఎలాంటి వాళ్ళు? చెన్నై హైకోర్టులో 10,000 రూపాయలు నెలకి ఫీజు వచ్చుద్ది లాయర్గా, టాప్ లాయర్. గాంధీ గారు పిలుపునిస్తే దేశం కోసం పోరాడారు, అది తీసి పారేసి. అంతేనా? అప్పుడు 10,000 రూపాయలు అని అంటే అప్పుడు కిలో బంగారం, అదే 10 గ్రామ్ బంగారం వచ్చేసి 10 రూపాయలు అంట. అదే ఒక సౌరం బంగారం అంటే 8 గ్రామ్ బంగారం 10 రూపాయలు ఆ కాలం. 200 రూపాయల దగ్గర నుంచి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇది మారాలంటే స్వార్థపు మనుషుల వల్ల సాధ్యం కాదు. రేపో మాపో నాకైతే నేను డిసైడ్ చేసుకున్నా, ప్రతి ఒక్కడికి మరణం తప్పదు. నేను మరణాన్ని ప్రేమిస్తాను. ప్రజాస్వామ్యం కోసం, రేపటి తరాల కోసం, ఇలాంటి బిడ్డ కోసం. నేను కంటే బిడ్డ, మీరు కంటే గొడ్డు కాదు. ప్రతి బిడ్డ ముద్దు బిడ్డే. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ గాంధీ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. అందుకే నేను గాంధీ, నాలో అంబేద్కర్గా మారాను. ఇద్దరిని కలిపి మనం ముందడుగులు వేస్తే మనం గెలుస్తాం. ఇద్దరిని విడదీస్తే మనం పోతాం. ఇప్పుడు దాకా మనం పోతున్నాం. మన గౌరవ మర్యాదలు దెబ్బతినిపోతుంది. రక్షించుకోవాలంటే కులం మతం కాదు, మానవత్వం కావాలా. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటేయాలా. మద్యపానం నిషేధించకుండా నువ్వు మానవత్వాన్ని చూడలేవు. బెల్ట్ షాపులు తెరిచిపెట్టి క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అని ఓటు అడిగిన ఒక ఘోరాతి ఘోరమైన నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూడగలిగాను. నాసిరక మద్యాన్ని ఇచ్చిన నాయకుడిని ఇక్కడే చూశాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారులే, కానీ క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పిన నాయకుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఓకే, జనం కూడా వాళ్ళనే ప్రేమిస్తారు.